హిందూ దేశంగా ఉండి మన హిందూ ధర్మం వెనుకబడడం చాలా బాధ ఆవేదన కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ద్వారకా నగర్లో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి మేళతాళాలతో ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ హిందూ ధర్మం నానాటికి వెనుకబడడం హిందువుల తప్పిదమేనని తెలిపారు. ఇతర మతాల్లో ఏదైనా మంచి జరిగినా వెంటనే ఆ దేవుడికి కృతజ్ఞతలతో సాక్ష్యం చెప్తారని, మన దేవుడి పట్ల హిందువులు కృతజ్ఞతాభావం లేకుండా ఉంటున్నారన్నారు. తాను ఈ రోజు ఎలా ఉండడానికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కొనియాడారు. అందరూ దేవుడి పట్ల హిందూ ధర్మం పట్ల విధేయత కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. అడగగానే స్వామివారి షెడ్ మేము వేయిస్తామని అన్నారు. కొన్ని కారణాల ద్వారా మేము అనుకున్నటువంటి ప్రణాళికకి అది 2 ఇంతలై 7 లక్షల రూపాయలు ఏడుకొండలవాడు అన్ని 7 సంఖ్యకి పైబడే చేస్తున్నారు. కనుక ఆ యొక్క బాధ్యతను కూడా అవకాశం ఉన్నటువంటి భక్తులు 2,50,000 రూపాయలు దేవి ప్రియా నామధేయస్య చిరంజీవినః సర్వాభిర్ద్వారా వెంకటాక్షయ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త ఉన్నత రాజకీయ ప్రాచ్యతోన్నత ఆరోగ్యదాస్సు వెంకటేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు. సహస్రంగావో ఐశ్వర్యమాధిపత్యం శతమానం భవతి శ్రీనివాస పరిపూర్ణానుగ్రహ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. జయత జయత శేషం రంజయన్నంజనాద్రౌ స్వభగుణ విభవేన శ్రీమత విగ్రహేణ అనకలమనకంబోద్ధేలయా లీలయాం చ శృతి పరిషద పుంసాం ఉత్తమ సృజమానః శేషాద్రి శిఖర రత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీ వెంకటేశ మకిల మాట్లాడుకోండి.
చేయండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఎవరు కూడా మాట్లాడుతున్నారు. భక్తులందరికీ నమస్కారం. నమో వెంకటేశ, నమో నరసింహ. మీ అందరి దయ వల్ల ఈ తాడేపూడెం పట్టణమే కాకుండా ఈ రాష్ట్రం అంతా బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఓట్లతో గెలిచి నిరంతరం మీకోసం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ హిందూ ధర్మం ఎక్కడికి వెళ్తుంది అనేది ఆలోచిస్తే 2040 నాటికి భారతదేశంలో 2వ స్థానానికి చేరుకున్నాం అనే విషయాన్ని చాలా బాధాకరం. భారతదేశం పేరే హిందూ దేశం. అలాంటి హిందూ దేశంలో హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి, బాధ్యతగా ప్రతి భారతీయుడికి ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు చూస్తారు, చాలామంది హిందువులు సాక్ష్యం చెప్పరు. నేను ఆ దేవుడి దైవం ఇలా ఉన్నాను అని చెప్పుకోవడానికి మనకు నామోషి. అంతా నా తెలివితేటలతో మనమే సంపాదించామని చెప్పుకునే మనస్తత్వం హిందువులది. కానీ క్రైస్తవుల్లో కానీ ఇతర కులాల్లో కానీ అది చెప్పరు, ఇతర మతాల్లో కానీ. మీరు గమనించే ఉంటారు, మీరు కొంత డబ్బు ఇస్తే మీకు 10 ఇంతలు డబ్బు వస్తుందని చెప్పి పరిస్థితి ఈ భారతదేశంలో చూడటం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నా, నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్గా ప్రారంభిస్తే ఈరోజు ఈ తాడేపూడెం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేని అయ్యానంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను చెప్తాను. నేను ఎప్పుడు శాశ్వత నిర్మాణాలకి ఒక హిందూ ధర్మం కాపాడడానికి నా యావదాస్తి పోయినా పర్వాలేదనే నేను ఎప్పుడు ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇదేది కూడా నేను తీసుకొచ్చింది ఏం కాదు, అంతా ఆయన ఇచ్చిందే. మా కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఇదేంటి, ఎందుకు వెళ్తుంది, ఎందుకు వస్తుంది అన్నది వాళ్ళకు కూడా తెలీదు. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరూ చెప్పాలి. ఇవాళ సాక్ష్యం చెప్పించి చాలామంది మోసపోతూ ఉన్నారు. నేను ఈ గుడికి వచ్చినందువల్ల నేను కోటీశ్వరుని అయ్యాను కాబట్టి మీరు 100 లక్షలు, 1 లక్ష రూపాయలు నాకు ఇవ్వండి అనేటువంటి